నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మనమే క్యారీ చేసుకుంటే వాళ్ళు అక్కడ షాప్లో ఇవ్వడం తగ్గుతుంది కదా, అట్లా. తర్వాత బాక్సెస్లో ఫుడ్ మనమే క్యారీ చేయడం, చిప్స్ అట్లాంటివి కూడా బయట ఏమంటారు పిల్లలు బాగా ఫేవరెట్ ఉంటాయని చెప్పి చిప్స్ ఇష్టం వచ్చినట్టు కొనిస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఇవాళ పిల్లలకి ఏమవుతుందంటే టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్, ఒబేసిటీ, చిన్నప్పుడే థైరాయిడ్ రావడం, బీపీ రావడం, ఇలాంటివన్నీ అవుతుంది. ఎక్కువ శాతం మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాటినే ప్యాక్ చేసుకొని బయటికి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనము కొంటాం కదా అక్కడ, అట్లాంటివి కూడా గ్యాదర్ చేసి ఇవాళ రేపు ఏమంటారు కొన్ని చోట్లలో మనం యూజ్ చేసిన ప్లాస్టిక్ కవర్స్ కూడా వాటిని తీసుకొని బ్యాగ్స్ రూపంలో తయారు చేసే సంస్థలు కూడా ఏర్పడ్డాయి. అట్లా చెత్త కూడా వేస్ట్ అనేది లేకుండా చేసే గ్యాస్ కానీ కొన్ని చోట్ల కొన్ని అంటే సిటీలలో లాట్రిన్ నుంచి కూడా పైపులు వేసి గ్యాస్ తయారు చేస్తారు. వాళ్ళే గవర్నమెంట్ వేస్తారు మన లాట్రిన్ నుంచి. అంటే బయోగ్యాస్ ఇవి ఈ కవర్ భూమిలోకి పోయిందనుకో, ఇది కొన్ని సంవత్సరాలైనా కూడా ఇది కలగదు. అదే ఇప్పుడు ఈ చెట్టు వేసినాం అనుకో, ఒక 10-15 రోజులలో ఎరువు అవుతుంది ఇది వేస్తే. ఇది మాత్రము అట్లనే ఉంటుంది, అంటే భూసారం అనేది దెబ్బతింటుంది ఈ కవర్లతో. ఇది మనకు హాని, భూమిలో కూడా మొత్తం కలుషితమయ్యి భూసారం అంటే బలంగా ఉంటుంది భూమి. అట్లా దీంతో అంత ఎఫెక్ట్ ఉంటుంది కవర్. అంటే మీరు అనొచ్చు కంపెనీలోనే బంద్ చేయించవచ్చు కదా అని, మనం వాడుకుంటుంటే వాళ్ళే చూసుకుంటారు కదా. అట్లా ఉండదు. నాకు ఇప్పుడు నేను షాపుకి పోతాను, ఒకటి కార్ పట్టుకుని కూరగాయలు పోవాలి, కిరాణా షాప్లో వాడకం అనేది తక్కువ. ఏదైనా ఇప్పుడు దాని మీదనే ఉంది, స్మోకింగ్ చేయొద్దు అంటాం. దాని మీద ఎన్నో వాళ్ళు జీవనాధారం ఉండరు. ఒకేసారి బంద్ చేస్తే ఎట్లా బంద్ చేస్తామా? ఇప్పుడు ఇదే ఉంది, డ్రింక్ ఏముందని తాగొద్దు అని అంటాం, ఆగుతారా? దాంతో మన జనాభా బతుకుతున్నారు, దాంతో ఎంతోమంది కుటుంబాలు ఆధారపడింది. అంటే మనం కంట్రోల్ చేస్తే ఏదైనా మన కాడ ఉంటుంది ఈ వాడకాలు అనేది. ఇది ఒకసారి ఇలా ఉన్నది వాళ్ళకు పెట్టిన గ్రూప్లో చదవాలి. అంటే మీరు కూడా మా ఇళ్ళల్లో ఎంత చిన్న ప్లేస్ ఉన్న కుండీలల్లో చెట్లను పెంచుకోవాలి. ఇంటి ముందు ఏదైనా ఒక చెట్టు, ఇంటి ముందు ప్లేస్ ఉంటే కుండీలల్లో చెట్లు పెంచుకోవాలి. వాటితో ఏంటంటే మంచి గాలి ఇంట్లో కూడా, ఇప్పుడు మనకి ఇంట్లో కూడా ఇళ్ళలో పెంచే చెట్లు కూడా వస్తుంది. విన్నారా? మీ ఇళ్ళలో అందరి చెట్ల డాబా మీద ఉంటుంది, డాబా మీద చెట్లలో పెంచుకోవచ్చు చెట్లని.